హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సో ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే నైట్ నుంచి సాటర్డే నైట్ వరకు వీడియో అనేది షూట్ చేశాను. ఇక్కడ వచ్చేసి చపాతీలు చేస్తూ ఉన్నానండి. మధ్యాహ్నం టైంలో ఈరోజు బంగాళదుంప గ్రేవీ కర్రీ చేసామన్నమాట, మసాలా టైప్లో. చాలా బాగుందండి. సో అది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి, ఇంకా చాలా రోజులు అవుతుంది చపాతీలు తినక కూడా. సో అందుకని చెప్పేసి ఇంకా చపాతీలు చేస్తూ ఉన్నాను. ఇంకో పక్క రైస్ పెట్టేశాను అనమాట. పిల్లలు కొంచెం పెరగడం తింటారు కదా, సో అందుకని చెప్పేసి కొంచెం రైస్ కడిగి పెట్టేశాను. పెద్ద అత్తయ్య చపాతీలు చేస్తూ ఉన్నారండి. అంటే మా అత్తయ్య గారు వల్ల అక్క వచ్చారు. తనేమో చపాతీలు చేస్తూ ఉంది, నేనేమో కాలుస్తూ ఉన్నాను. ఇంకో పక్కన రైస్ పెట్టేశాను కదా, అది కూడా చూసుకుంటూ ఉన్నాను. రేపు రేవతి వాళ్ళ స్కూల్లో బోనాల సెలబ్రేషన్ అనమాట. అంటే మండే రోజున బోనాల పండగ కదా, వాళ్ళు ఒకరోజు ముందే చేస్తున్నారనమాట. సాటర్డే చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఇంకొకసారి అమ్మవారికి కూడా నిండుగుండ అన్నం తీసేసి సల్లీపారం చేద్దామని చెప్పేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయానమాట. స్నానం చేసేసి అమ్మవారికి నైవేద్యం కూడా వండేస్తున్నారనమాట. నిండుగుండ అన్నం తీసేసి తోడు పెట్టేస్తారు కదా, సో దానికోసం అని చెప్పేసి ఇంకా రైస్ కడిగి పెట్టేశాను. ఇంకా మాకు అందరికి కలిపి పెట్టేశాను. అమ్మవారికి మాత్రం నిండుగుండ అన్నం తీసేసి తోడు పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ చపాతీలు చేస్తూ ఉన్నాను కదండి, పుల్కా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను. దీనికి సపరేట్గా ఒక ప్యాన్ లాగా ఉంటుంది, జల్లడిగా ఉంటుంది. కానీ మా ఇంట్లో అది లేదులేండి, ఎందుకంటే మేము పుల్కాలు తినము, మామూలుగా చపాతీలు తింటాము. అయితే పూరి పొంగినట్టు ఒక వీడియోలో చూస్తే ఆయిల్ లేకుండా చక్కగా పూరి పొంగినట్టు పొంగిందండి, మెత్తగా ఉన్నాయని చూపించారు. సర్లే ఒకసారి ట్రై చేద్దాం, ఆయిల్ లేకుండా ఆరోగ్యానికి కూడా మంచిది కదా అని చెప్పేసి ట్రై చేశాను. కానీ సరిగ్గా పొంగలేదు, కానీ మెత్తగా ఉన్నాయండి, బాగున్నాయి. స్టాండ్ కనుక అదే ఒక ప్లేట్ లాగా ఉంటుంది కదా, జల్లెడలాగా, అది కూడా ఉంటే ఇంకా బాగా పూరిలాగా పొంగేదేమో. ఇలా ట్రై చేశాను, పర్లేదు బాగానే ఉంది. అయితే మా ఇంట్లో అంతగా ఇష్టపడరు అనమాట పుల్కాలు, ఆయిల్ వేయాల్సిందే. మా మామయ్య గారికి ఒకటి కాల్చాను ఇట్లాగా, మా మామయ్య గారు ఆయిల్ వేసేయమని చెప్పారు. సర్లే అని చెప్పేసి నా కోసం ఒక 2 చేసుకున్నానండి. ఒకటేమో ఆయిల్ వేసి చేసుకున్నాను. ఇంకా మిగిలిన చపాతీలన్నీ కూడా ఆయిల్ వేసి కాల్చానండి. ఆయిల్ వేయకుండా మాత్రం 3 చేశాను అనమాట, పుల్కాలాగా 3 చేశాను. ఒకటి మామయ్య గారికి ఇచ్చి నేను 2 తీసుకున్నాను అనమాట. పర్లేదండి, మెత్తగానే ఉన్నాయి. ఆయిల్ వేయకుండా అయితే పిల్లలు ఇష్టపడరని చెప్పేసి వాళ్ళకి ఆయిల్ వేసే కాల్చాను అనమాట. ఇంక ఇదిగోండి బంగాళదుంప కర్రీ అని చెప్పాను కదా, చాలా బాగుందండి. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసాము, బాగుంది. మధ్యాహ్నం టైంలో బఠానీ కూడా వేసామన్నమాట. ఇంకా ఉల్లిపాయ వేసుకొని తింటూ ఉంటే అలా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇలా గ్రేవీ కర్రీ చేసుకున్నప్పుడు లెమన్ కూడా వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. కానీ ఈ సీజన్లో పడదనమాట. సో ఇంకా తుమ్ములు స్టార్ట్ అయిపోతాయి, అందుకని చెప్పేసి లెమన్ స్కిప్ చేసేసాము. తర్వాత ఇదిగోండి సలీపారం అని చెప్పాను కదా అమ్మవారికి, ఇంకా నిండుగుండ అన్నం తీసేసానండి. తీసేసి పాలు వేడి చేసేసి పోసేసాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం తోడు వేసేసి అలాగా స్పూన్తో కలిపేసి ఇంకా పక్కన పెట్టేశాను. సో ఇంకా మూత పెట్టేశాను అనమాట. రేపొద్దున దీంట్లో ఉల్లిపాయలు కట్ చేసేసి పెట్టేసామనుకోండి, అమ్మవారికి ఇంకా సలీపారం రెడీ అయిపోతుంది. మండే కాబట్టి బోనాల పండుగ సాటర్డే సెలబ్రేట్ చేశారండి. అంటే మండే రోజు ముందు సండే వచ్చింది కాబట్టి సాటర్డే సెలబ్రేట్ చేశారనమాట. మా వారు ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేశారండి. అంటే బోనాల్లోకి నైవేద్యం తయారు చేద్దామని చెప్పేసి, బెల్లం పొంగల్ తయారు చేద్దామని చెప్పేసి ఇంకా తలస్నానం చేశారనమాట. అమ్మవారికి పెట్టుకుంటున్నాం కాబట్టి సో నిష్ఠగా చేస్తే మంచిదని చెప్పేసి తలస్నానం అయితే చేశారు. ప్రెషర్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టేశారనమాట. బెల్లం అన్నం చెప్పాను కదా, రైస్ కడిగి పెట్టేశారు. ఇంకో పక్కన ఈరోజు ఉప్మా చేస్తున్నారండి మా వారు. అంటే ఈరోజు టిఫిన్ ఏం లేదు, అంటే పిండి ఏం లేదనమాట, దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేదు. నిన్న కూడా రవ్వ దోశ పోసాను, పిండి ఏం లేక రవ్వ దోశ పోసాను. నిన్న మర్చిపోయాను, పిండికి నానబెట్టడం మర్చిపోయాను అనమాట. సో ఈరోజు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగానే నేను రెడీ అయిపోయాను కదా, ఇంకా పాలు కూడా రాలేదు అప్పటికి. నేను ఉప్మా చేస్తానులే అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఈ ఉప్మా అస్సలు తినరండి పిల్లలే కాదు, అసలు ఇంట్లో ఈ ఉప్మా బ్యాన్ చేసామన్నమాట. అంటే ఇష్టంగా అంటే తినవండి, ఇంకెక్కువ ఇడ్లీ, దోశ, సేమియా ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా ఇవి తింటాం. కానీ బొంబాయి రవ్వ ఉప్మా చాలా తక్కువ అనమాట. సంవత్సరానికి ఒక 2-3 సార్లు తింటాం, ఇంకా వేల మీద లెక్కేసుకోవచ్చు, అంత తక్కువ అనమాట. అయితే ఈరోజు మా వారు నేను చేస్తాను సూపర్గా ఉంటుంది, ఫుల్గా లాగిచ్చేసేయండి అని చెప్పేసి ఇదిగోండి చేస్తూ ఉన్నారనమాట. రవ్వ అయితే ముందు బాండీలో వేసేసి వేయించుతూ ఉన్నారు. నన్నేమో ఆనియన్స్ కట్ చేయమన్నారనమాట. ఆనియన్స్, ఒక క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసేయమన్నారు. ఇంతకీ పొద్దున్నే లేచారనమాట. ఈరోజు చెప్పాను కదా ప్రసాదం తయారు చేద్దామని చెప్పేసి పొద్దున్నే లేచారు. అందులో బయట వర్షం పడుతూ ఉంది. బయట నుంచి పాలు కూడా ఇంకా రాలేదండి, కొంచెం టైం పడుతుందని చెప్పారు. వర్షం పడుతూ ఉంది కదా, గేదెలు కూడా పాలు సరిగా ఇవ్వలేదు అనుకుంటా, కొంచెం టైం పడుతుందని చెప్పారు. సర్లే అని చెప్పేసి ఈలోపు మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారండి. నాకు కూడా ఒక పని తప్పిందిలే అనుకున్నాను, అమ్మయ్య అనుకున్నానండి. లేకపోతే ఇంకా నేను చేశాను అనుకోండి, మా వారు కూడా ఇష్టంగా తినరండి, గట్టిగా ఉంటుంది,
టేస్ట్ లేదని ఒకసారి చేసినప్పుడు అన్నారు. అప్పటి నుంచి కూడా ఇంకా నేను చేయడం మానేశాను అనమాట బొంబాయి రవ్వ ఉప్మా. ఇంకా సర్లే మా వారే చేస్తున్నారు కదా, ఇంకా నేను కూడా తినేయచ్చు అనుకున్నాను. కానీ పిల్లలైతే ఇష్టంగా అయితే తినలేదు, కొంచెం తిన్నారనమాట. అది కూడా నాన్న చేశాడని చెప్పానండి, అందుకే కొంచెం తిన్నారండి. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఉప్మా అంటే ఇష్టం ఉండదు, నాకు కూడా అంతేలేండి. అసలు చాలామందికి కూడా ఉప్మా అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే. పెసర దోశ మీద ఉంటుంది కదా, పెసరట్టు మీద ఉప్మా వేస్తారు, అప్పుడు బాగుంటుంది, అది వేడివేడిగా తింటూ ఉంటే భలే ఉంటుంది. కానీ ఇలాగా ఉప్మా అయితే ఇష్టపడరు అనమాట. సో ఉప్మా అంటేనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. బంతుల్లో కూడా ఇప్పుడు ఉప్మాలు ఎవరు పెడుతున్నారండి, అందరూ ఇడ్లీలు, దోశలు, గారెలు, పూరీలు ఇవే పెడుతున్నారు. సో ఇంకా అలాగా కొంచెం తినేసారులేండి. ఇంకా మా వారైతే ఉప్మా తాలింపు వేశారండి. కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు వేసేసారు, కరివేపాకు వేసారనమాట. అవైతే మగ్గుతూ ఉంది. 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్ పోస్తారండి. ఇంకా జారుగా కావాలనుకుంటే 1 గ్లాస్ ఎక్స్ట్రా పోసుకుంటే సరిపోతుంది. మేము 1/2 కేజీ తీసుకున్నాము, 1 లోటా తీసుకున్నాం అనమాట. 1/2 కేజీ లోటా ఒకటి ఉంది, దాని నిండా తీసుకున్నారు. దాంతో ఒక 4 పోసారనమాట, 4 చెంబులు అయితే పోసారు. ఇంకా జారుగా ఉందనమాట. ఈ ఉప్మా వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది అనమాట, తింటూ ఉంటే బాగుంటుంది. చల్లారిపోయింది అనుకోండి మళ్ళీ గడ్డలుగా అయిపోతుంది. సో ఇంకా అట్లాగా వాటర్ పోసేసి పెట్టేశారు. ఇంకో పక్కన బెల్లం పొంగల్ అని చెప్పాను కదా, రైస్ ఉడికిపోయిందనమాట. దాంట్లోకి బెల్లం తురుముతూ ఉన్నారండి. కప్పు బియ్యం తీసుకున్నారు, అదే కప్పుతో తురిమిన బెల్లం తీసుకున్నారనమాట. దాంట్లో కొంచెం వాటర్ పోసేసి బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టేశారు. పాకం ఏం అవసరం లేదు. సో బెల్లం అయితే కరిగిపోయిందండి. ఈ లోపు టైం అయిపోతుందనమాట. పాల వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఇంకా రాలేదని చెప్పేసి. ఇప్పుడే పాలు వచ్చాయి, పక్కన బ్లూ కలర్ బాటిల్ కనిపిస్తూ ఉంది కదా, పాలైతే వచ్చాయండి. ఇంట్లోకి 2 లీటర్స్ బాటిల్ తీసారనమాట. పాలు వచ్చేసాయి కదా, కాఫీ పెట్టేయమన్నారండి. డికాషన్ అయితే పెట్టేశాను, హైలో పెట్టేశాను త్వరగా అయిపోవాలని చెప్పేసి. ఇంకా పాలు కూడా పోసేస్తూ ఉన్నానమాట. పాల వాళ్ళు అయితే ఒకరి తర్వాత ఒకరు కాల్ చేస్తూ ఉన్నారండి. ఇప్పటికే లేట్ అయిపోయిందనమాట. అప్పటికి టైం వచ్చేసి 7 అవుతుంది. రోజు 6:30కే వెళ్ళిపోతారు. ఈ పాటికల్లా పాలు పూసేసి ఒక్కొక్కసారి ఇంటికి కూడా వచ్చేస్తారనమాట ఈ టయానికి. సో పాల వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి కాల్ చేస్తూ ఉన్నారనమాట, వస్తారా రారా అని చెప్పేసి. మా వారేమో వస్తాను, కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. ఉప్మా కూడా క్యారెట్ తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేశారు. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తింటూ ఉంటే ఉఫ్ అని ఊదుకుంటా తిన్నాం అనుకోండి, ఉప్మా కొంచెం తినబుద్ధి అవుతుంది. మొత్తం చల్లారిన తర్వాత తిన్నామనుకోండి అది కేక్ లాగా అయిపోతుంది అనమాట. సో తినబుద్ధి అవ్వదు. స్కూల్కి వెళ్ళడానికి పిల్లలిద్దరూ రెడీ అయిపోయారండి. అరుణేమో నార్మల్ డ్రెస్లోనే వెళ్తున్నాడు, రోజు యూనిఫామ్ వేసుకొని వెళ్తాడు కదా, అలాగే వెళ్తున్నాడు అనమాట. పూతరాజు వేషం వేస్తానని చెప్పాడు, కానీ వాళ్ళంతా పసుపు రాసుకొని నిమ్మకాయ దండలు, వేపాకు ఇవన్నీ పెట్టుకోవాలి కదా, వాడు చికాకు పడతాడని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వద్దని చెప్పారు. రేవతి చెప్పినా చిన్నపిల్ల కదా, వద్దులే బోనాలు సరిగా పట్టుకోలేవని చెప్పినా వినలేదండి. నేను వెళ్ళాల్సిందే, రెడీ అవ్వాల్సిందే, బోనాలు నేను సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే, స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరు రెడీ అవుతారని చెప్పేసి పట్టుబట్టేసింది అనమాట. నిన్న స్కూల్ నుంచి రాగానే తలస్నానం చేయించానండి. ఏదైనా 5 సార్లు పెట్టాలి, అది లెక్క. అమ్మవారిని కలుసుకొని ఐదు పెట్టే కదా, కొద్ది పెడదాం, ఏమండి 5 పెట్టే కాబట్టి కొద్దిగా 9 పెడదాం, 6, 7 అక్కడ పెట్టాలి కదా. పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా తినాలన్నా పిల్లలు తినాలన్నా. చిన్నారికి చెప్పాను నేను ఏమంటే, స్పూన్ ఇవ్వ అమ్మా, స్పూన్ ఇవ్వ. ఉదయాన్నే తలస్నానం పెట్టుకుంటే కుదరదు కదా, అందులో వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి వర్షాకాలం జలుబు చేస్తూ ఉంటుందని చెప్పేసి నిన్న ఈవినింగ్ టైంలోనే తలస్నానం చేయించాను. మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేసి మామూలుగా ఇంకా టిఫిన్ చేసేసి రెడీ అయిపోయారండి. నిన్న ఈవినింగే మొత్తం రెడీగా పెట్టుకుందనమాట. తన జ్యువెలరీ, ఏం డ్రెస్ వేసుకుంటాను అన్నీ కూడా రెడీగా పెట్టుకుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఫాస్ట్గా రెడీ అయిపోయింది. అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళే టయానికి బోనాలు ఇంకా రెడీ అవ్వలేదండి. పిల్లల ఆటో వచ్చేసింది. ఇంకా పిల్లల్ని రెడీ చేశాం కాబట్టి పిల్లల్ని స్కూల్కి పంపించేసాము. నేను మా వారు కలిసి బోనాలు రెడీ చేసుకొని తీసుకెళ్ళామన్నమాట. ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి, కానీ బోనాన్ని రెడీ చేయాలి కదండి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి వేపాకు మండలతో రెడీ చేయాలి కదా, తోరణం కట్టేసి, అది లేట్ ఉందన్నమాట. అందుకని పిల్లలిద్దరిని ఆటోలో స్కూల్కి అయితే పంపించేసామండి.
తీసుకెళ్ళామండి. తర్వాత నేను మా వారు బోనం తీసుకెళ్ళామన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి బోనాన్ని అయితే తీసుకెళ్ళాము. అప్పుడే మేడమ్స్ అందరూ బయటకు వచ్చేసి రెడీ అయిన పిల్లలందరినీ ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉన్నారనమాట. మేము పోయేసరికి రేవతి చిన్న బుజ్జుకుంది మొహం. సో ఫాస్ట్గా వెళ్ళేసి రేవతి కూడా ఇచ్చేసామన్నమాట. అదిగోండి ఇంకా ఫోటో తీస్తూ ఉన్నారు. నేను చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నానండి. అరుణ్ నార్మల్ డ్రెస్లోనే వెళ్ళాడు కదా, సో వాడైతే ఇంకా వాళ్ళకి క్లాసులు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా స్పెషల్గా రెడీ అయిన పిల్లలు మాత్రం ఫొటోస్ తీస్తూ ఉన్నారు. చాలా మంది కూడా బాగా రెడీ అయ్యారండి. కొంతమంది అయితే శారీస్ కట్టుకొని వచ్చారు, కొంతమంది లంగా ఓణీలు లంగా జాకెట్లు వేసుకొని వచ్చారనమాట. వాళ్ళందరిని చూస్తుంటే భలే అనిపించింది. రేవతి కూడా వీళ్ళందరినీ చూసాననుకుంటా ఇంటికి వచ్చేసి మమ్మల్ని మోటివేషన్ చేస్తూ ఉంటుంది. నేను రెడీ అవుతాను, నేను వెళ్తాను కంపల్సరీగా అని చెప్తూ ఉంటుందన్నమాట. మన అమ్మాయే చక్కగా రెడీ అయిందనుకుంటే మన అమ్మాయి కన్నా ఇంకా చక్కగా రెడీ అయిన పిల్లలు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరినీ చూస్తుంటే చిన్నారి పెళ్లి కూతురులాగా ఉన్నారనమాట. భలే ముద్దు ముద్దుగా అనిపించారు. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. పాప జాగ్రత్త అని చెప్పేసి మేడంకి జాగ్రత్తలు చెప్పామన్నమాట. ఎందుకంటే రేవతి నడుస్తూనే ఇంట్లోనే చాలాసార్లు పడిపోతూ ఉంటుందన్నమాట. అమ్మాయికి నడవడమే సరిగా చేత కాదు. అలాంటిది ఆ లంగా జాకెట్ వేసుకొని బోనం పట్టుకొని ముత్యాలమ్మ గుడికి అయితే వెళ్ళాలన్నమాట. అంటే అలాగా రెడీ అయిన పిల్లల్ని బోనాలు తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా పోతురాజు వేషం వేసుకున్నారు కదా కొంతమంది, వాళ్ళందరినీ ముత్యాలమ్మ గుడికి అయితే తీసుకెళ్తారంట. తీసుకెళ్ళి అక్కడ దీపం పెట్టేసి నైవేద్యం ఉంటుంది కదా అమ్మవారికి సమర్పించేసి తీసుకొస్తారంట మళ్ళీ. సో అందుకని కొంచెం జాగ్రత్తలు చెప్పేసి స్కూల్లో వచ్చేసాము. అరుణ్కి కూడా పోతురాజు వేషం వేయాలని ఉందండి, కానీ వాళ్ళ నాన్నగారు వద్దని చెప్పారని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. పసుపు రాసుకొని వేప మండలు కట్టుకొని నిమ్మకాయలు అన్నీ వేసుకోవాలి కదా, గజ్జలు ఇవన్నీ కట్టుకోవాలి, వాడు చిరాకు పడుతూ ఉంటాడని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వద్దని చెప్పారనమాట. ఇంకొంచెం నెక్స్ట్ ఇయర్ వేదిగానిలే అని చెప్పారు. సర్లే అని చెప్పేసి వాడు సైలెంట్గా ఉన్నాడు. తర్వాత స్కూల్ నుంచి అయితే వచ్చేసామండి. వచ్చేసేటప్పుడు బీరకాయలు తీసుకొచ్చామన్నమాట. ఉదయం బీరకాయలు తెచ్చారు, మా వారు కేజీ దాకా తెచ్చారు. సో కేజీ సరిపోవు అని చెప్పేసి మళ్ళీ మేము వచ్చేటప్పుడు కేజీ తెచ్చామన్నమాట. అప్పుడే ఫ్రెష్గా వచ్చాయండి బీరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు ఇవన్నీ ఫ్రెష్గా వచ్చాయన్నమాట. మేము వచ్చేటప్పుడు కేజీ బీరకాయలు తీసుకొచ్చాము. అంటే కేజీ ఏమో కూర చేద్దామని చెప్పేసి ఇంకా దోసకాయ పచ్చిబద్దలు పచ్చడి కూడా చేయమన్నారండి. సో వాటిలోకి కూడా కావాలని చెప్పేసి మళ్ళీ మేము వచ్చేటప్పుడు కొన్ని తెచ్చామన్నమాట. అవే ఇంటికి వచ్చిన తర్వాత కట్ చేస్తూ ఉన్నాను. మా అత్తయ్య గారేమో కర్రీ చేస్తూ ఉన్నారండి. ఇంకా పచ్చడికి కూడా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను నేను. నిన్న గ్రోసరీస్ మొత్తం అయిపోయినాయి అని చెప్పాను కదండి, లిస్ట్ రాసి ఇచ్చాను అనమాట. అవి తీసుకొచ్చారు. సో నిన్న నైటే తీసుకొచ్చారు కానీ నిన్న నైట్ అయిపోయింది, సర్దలేదనమాట. ఇంకా పిల్లలు హోంవర్క్ ఇదంతా ఉండేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా ఏమేమి వచ్చాయి అన్నీ ఒకసారి టిక్ పెట్టేసుకున్నాను అనమాట. రేట్లు అవన్నీ చూసుకున్నాను, వచ్చినాయి అన్నీ టిక్ పెట్టేసుకున్నాను. అయితే మేము రాసినవి ఒకటైతే వీళ్ళు ఇచ్చినవి ఒకటనమాట. నేను సరుపు వచ్చేసి రిన్ సరుపు రాశానండి. వాళ్ళు రిన్ సరుపు లేదని చెప్పేసి త్రిబ్లెక్స్ సరుపు ఇచ్చేశారు. తర్వాత అంట్లు కడుక్కునే సోప్స్ ఉంటాయి కదా గిన్నెలు తోముకునేవి, అవి కూడా నేను విమ్ రాశాను. వీళ్ళు రన్ టఫ్ ఇచ్చారనమాట. రన్ టఫ్ అయితే అసలు వేస్ట్ అండి, జిడ్డు పోదనమాట, అది సున్నంలాగా ఉంటుంది. నేను అంతకుముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది వాడాను, అసలు వేస్ట్ అనిపించింది. అవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ పెట్టేశాను అనమాట. ఒక కవర్లో అది సంచిలో పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇడ్లీ రవ్వ కూడా లక్ష్మీ బ్రాండ్ అనమాట, లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది కదా, సో ఆ బ్రాండ్ ఇడ్లీ రవ్వ వాడతాం అనమాట. వీళ్ళు వేరేది ఇచ్చారు. సో ఇవన్నీ రిటర్న్ ఇవ్వాల్సినవి అన్ని పక్కన పెట్టేశాము. ఇంకా సర్దుకోవాలండి, అవన్నీ సర్దుకోవాలని చెప్పేసి అలాగా హాల్లో పెట్టేశాను. అవన్నీ తర్వాత ఒక్కొక్క డబ్బాలో పోసేసుకున్నానులేండి. తర్వాత ఇంకా ఇది వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుందని చెప్పేసి స్నాక్స్ ఆలోచిస్తూ ఉండగా ఇంటి ముందుకి మొక్కజొన్న కండలు అయితే వచ్చాయండి, స్వీట్ కార్న్. ఇంటి ముందుకి స్వీట్ కార్న్ ఆటో వచ్చిందండి. కేజీ 50 రూపాయలు, 2 కేజీలు 100 అని వచ్చాయి. సర్లే అని చెప్పేసి 100 రూపాయలకి అయితే తీసుకున్నానండి. 2 కేజీలు తీసుకున్నాను. 2 కేజీలు అని పేరే కానీ 5 వచ్చాయన్నమాట. సర్లే ఇంకా పిల్లలు వచ్చేలోపు తయారు చేద్దామని చెప్పేసి ఇంకా పైన పీచ్ అంతా తీసేసి ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను. ఇడ్లీ పాత్రలో డైరెక్ట్గా పెట్టలేం కదా, సో ఆఫ్ చేసేసి పెడుతూ ఉన్నానమాట. ఇంకా ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నానండి. ఒక 1/2 లీటర్ వాటర్ పోసేసి ఈ ముక్కలు అన్నీ కూడా దాంట్లో వేసేసి మూత పెట్టేసి ఒక పావు గంట మీడియం ఫ్లేమ్లో పెట్టాను అనుకోండి, ఉడికిపోతాయి కదా. రేవతికి ఇవంటే చాలా ఇష్టం అండి. సో మామూలు మొక్కజొన్న కండలేమో అరుణ్కి ఇష్టము, స్వీట్ కార్న్ ఏమో రేవతికి ఇష్టం అనమాట. సో ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను స్వీట్ కార్న్ తీసుకోవాలని చెప్పేసి రేవతి కోసము. చాలా రోజులు అవుతుందండి, అంతకుముందు వచ్చాయి కానీ ఈ మధ్య రావట్లేదు. సో ఇంకా ఈరోజు స్నాక్స్ కూడా ఏమీ లేవు, లక్కీగా వచ్చాయి, ఇంకా వెంటనే తీసుకున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి రెడీ అయిపోయాయి అనుకోండి, సో ఇంకా వాళ్ళతో ఒక పేజీ ఉండదు, లేకపోతే ఏదైనా స్నాక్స్ రెడీ చేయాల్సిందే కదా. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. అక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉన్నానంటే మా అత్తయ్య గారితో మాట్లాడుతూ ఉన్నానండి. మా అత్తయ్య గారు జోకులు వేస్తూ ఉన్నారనమాట. ముక్కలు కరెక్ట్గా సగానికి కట్ చేయి అని చెప్తూ ఉన్నారు. సగానికే కట్ చేశానులేండి అని చెప్తూ ఉన్నాను. ఈలోపు పొద్దున పొంగల్ చేశాం కదా, అదే నైవేద్యం చేశాం కదా, బెల్లం పొంగల్ చేశాం కదా,
మా వారికి నాకు పెట్టేసి అని చెప్పారు. సర్లే అని చెప్పేసి ఒక గిన్నె తీసుకొని ఇంక మా వారికి పెట్టేస్తూ ఉన్నానండి. స్పూన్ వేసి ఇచ్చేసాను. మా వారు తింటేస్తూ ఉన్నారనమాట. ఉదయం కాఫీ పెట్టానండి. అయితే ఈరోజు నాకు కాఫీ తాగడానికి కూడా ఖాళీ లేకుండా అయిపోయింది. ఉదయం హడావుడి అయిపోయింది. ఒక పక్కనేమో మా వారు ఉప్మా చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. ఒక పక్కన పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉంది కదా, సో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి రేవతిని రెడీ చేయాలి. టెన్షన్ పుట్టేసింది అనమాట. ఇంకా కాఫీ తాగలేదు. నా వాటా కాఫీ మిగిలిపోయాయన్నమాట. అవే ఈవినింగ్ టైంలో వేడి చేసుకొని కప్లో పోసేసుకున్నానండి. ఈలోపు మా వారు టీ పెట్టేసేయమన్నారు. టీ కొంచెం టైం పడుతుంది కదా, డికాషన్ మరగాలని చెప్పేసి డికాషన్ పెట్టేస్తూ ఉన్నాను. సో ఇంకా డికాషన్ పెట్టేసిన తర్వాత ఇంకా నేను కాఫీ తాగేసానులేండి. టీ కొంచెం మరగాలండి, లేకపోతే టేస్ట్ ఉండవు. కాఫీ అనుకోండి ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుంది కదా. సో టీ కోసం కొంచెం స్టవ్ మీద పెట్టేశాను. టీ డికాషన్ స్టవ్ మీద పెట్టేశాను. ఈలోపు పిల్లలు కూడా వచ్చేసారండి. రేవతి రెడీ అయిపోయింది కదా, భలే ఉందండి. ఈరోజు నా దిష్టి తగిలేలాగా ఉంది. ఇంటికి వచ్చాక దిష్టి తీసేయాలనుకుంటూ ఉన్నాను. ఇంకా రాగానే కబుర్లు చెప్తూ ఉంది. ఇంటి ముందు ఉండగానే కబుర్లు చెప్తూ ఉందన్నమాట. గుడికి వెళ్ళాము అని చెప్తూ ఉంది. సో ఇంట్లోకి వచ్చి రెడీ అవ్వండి ముందు అని చెప్పాను. సో ఇంట్లోకి రాగానే ఇదిగోండి మొత్తం ఇప్పేశారు. క్లిప్పులు, పూలు అన్నీ తీసేసింది. డ్రెస్ అన్నీ మార్చేసింది అనమాట. బాగా చిరాకు వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాను, బట్టలు మార్చేసుకున్నాను అని చెప్తూ ఉంది. సో ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అయిపోయారండి. ఇంకా రాగానే ఈరోజు స్పెషల్ ఏంటి, స్పెషల్ స్నాక్స్ ఏం చేసామని అడుగుతూ ఉందన్నమాట. స్వీట్ కార్న్ అని చెప్పాను. వావ్, నాకు ఎంతో ఇష్టమైన స్నాక్స్ అని చెప్పేసి ఇంకా ప్లేట్ తెచ్చుకోవడానికి వెళ్ళిందండి. సో రెడీ అయిపోయాయి అనమాట, కరెక్ట్గా ఉడికిపోయాయి. ఇంకా రాగానే ఇదిగోండి పెట్టేస్తూ ఉన్నాను. అరుణ్కి ఏమో అంతగా ఇష్టం ఉండదు. వాడికి ఫస్ట్ డౌట్గా పెట్టానమాట, పెట్టాలా వద్దా అని చెప్పేసి. వేడిగా ఉంటే భలే ఉంటాయి కదా, వేడిగా తింటే బాగుంటుంది. బయట సన్నగా చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట. సో ఇంకా అరుణ్కి, పిల్లలకి అందరికీ పెట్టి ఇచ్చేసాను. ఈరోజు ఈవినింగ్ టైంలో 5:30 ఆ టైంలో అయితే మా అత్తయ్య గారు వాళ్ళ టీవీ పాడైపోయిందండి. చిన్న టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ పాడైపోయింది. సో పెద్ద టీవీ ఒకటి ఉందన్నమాట. ఇది కూడా మా వారు జాబ్ చేసేటప్పుడు కొన్నారంట. సో అది పాడైపోయింది, అది పక్కన పెట్టేశారు. దాన్ని రిపేర్ చేపిద్దామని చెప్పి టీవీలు బాగు చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కాల్ చేస్తే వచ్చారనమాట. ఇది పైన ఆటక మీద పెట్టేసామండి. బోర్డు ఏదో పోయిందంట, అది నిన్న తీసుకెళ్ళి ఈరోజు తీసుకొచ్చారనమాట. సో సెట్ చేసిన తర్వాత స్పీకర్లు పోయినాయి అన్నారు. అయితే 4 స్పీకర్లు ఉంటాయంట, 3 పాడైపోయినాయి. ఒకటి చూద్దాము, అది కూడా పాడైపోతే పాత టీవీ ఒకటి ఉంది కదా, అదే చిన్న టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది కదా, దాన్ని పెట్టొచ్చులే స్క్వేర్ పార్ట్స్ అని చెప్పేసి చూసారండి. చూస్తే సెట్ అయిపోయాయి, బాగానే ఉందని చెప్పారు. అది అలా సెట్ అయిపోయిందండి. తర్వాత ఇదిగోండి బాగా బురద పట్టేసింది అనమాట, బండ్లకి బురద పట్టేసింది. మా వారు పైప్ పెట్టి కడిగేశారు. ఇంకా వర్షం అయితే ఆగలేదండి, సన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి. మా ఇంటి వెనక గోదావరి అనమాట. మాకు 2022కి మా ఇంటి వెనకకైతే వచ్చాయండి. ప్రహరీకి ఒక అడుగు పెరిగితే నీళ్లు ఆనుకుంటాయన్నమాట. ఇప్పుడైతే డాబా ఎక్కితే అదిగోండి వైట్గా కనిపిస్తూ ఉంది కదా, అలాగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అడుగులు వచ్చేసి 53 అడుగులు ఉన్నాయంట. గోదావరి మా ఇంటి దగ్గరికి రావాలంటే 75-76 అడుగులు అయితే ఉండాలండి. 2022లో 75 అడుగులు ఉన్నప్పుడు ఇంకొక అడుగు పెరిగితే మా ప్రహరీకి ఆనుకుంటాయని అనుకున్నారు. సో ఇప్పుడు వచ్చేసి 53 అడుగులు అయితే ఉన్నాయంట. ఇంకా అరుణ్ ఏమో బోరు కొడుతుందమ్మా, సన్నగానే పడుతున్నాయి కదా చినుకులు, మన ఇద్దరం షెట్లు ఆడుకుందా అని చెప్పేసి డాబా మీదకి అయితే తీసుకొచ్చాడండి. అప్పటికి సన్నగా షవర్లాగా పడుతూనే ఉంది. కింద వాడికి బాగా బోర్ కొట్టేసింది అనమాట. సర్లే అని చెప్పేసి అదిగోండి సన్న చినుకుల్లోనే ఆడుతూ ఉన్నామండి, ఇద్దరం కలిసి ఆడుతూ ఉన్నాము. అయితే డాబా అంతా చెమచెమగా ఉంది కదా, అది కొంచెం పాచిలాగా పాకురు పట్టినట్టుగా అనిపిస్తుంది. వద్దులే అంటే అసలు వినలేదండి. కొంచెం సేపు ఒక 10 మినిట్స్ ఆడేసి వెళ్ళిపోదాము అని చెప్తూ ఉన్నాడు. సర్లే అని చెప్పేసి ఇంకా నాకు కూడా టైం పాస్ అయిపోతుందిలే, కింద కూడా బోరు పడుతుందని చెప్పేసి పైకి వచ్చేసి వీటితో షెట్లు ఆడుతూ ఉన్నానండి. అయితే ఇంకా షెట్లు అంటే తెలిసిందే కదండి, అటు ఇటు కొడుతూ ఉండాలి, కొంచెం పరిగెడుతూ ఉండాలి. అయితే ఇక్కడ ఎక్కడ జారి పడతామో అని భయం వేస్తూ ఉందన్నమాట. కొంచెం చుట్టూతో పాకురు పట్టేసింది, మధ్యలోనే కొంచెం బాగుందన్నమాట. అలాగే చిన్నగా ఒక 1/2 అవర్ ఆడామండి. అంతకుముందు స్కిప్పింగ్ చేసేదాన్ని కదా, ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చేసింది కదా, స్కిప్పింగ్ చేద్దామంటే ఎక్కడ జారి పడతానేమో అని చెప్పేసి స్కిప్పింగ్ కూడా చేయట్లేదు. ఇంక ఇంట్లో పని సరిపోతుందన్నమాట. ఈరోజు అరుణ్ అడిగాడు కాబట్టి ఇంకా టెర్రస్ మీదకి వచ్చాను. ఇప్పుడే అత్తయ్య గారు వచ్చి సన్నజాజి పూలు ఉన్నాయి కదా, ఈ వర్షానికి బాగా పెద్దగా ఉన్నాయి అనమాట సన్నజాజి పూలు. మా అత్తయ్య గారు సన్నజాజి పూలన్నీ కోసేసి ఇంకా మమ్మల్ని అరుస్తూ ఉన్నారనమాట. వర్షంలో ఆడుతూ ఉన్నాం కదండి, జలుబులు చేస్తాయి అని చెప్పేసి అరుస్తూ ఉన్నారనమాట. కిందికి వెళ్ళమని చెప్తూ ఉన్నారు. అరుణ్ ఏమో వినట్లేదండి. కిందికి వెళ్దామంటే ఒక్కాట అని చెప్పేసి ఒక 1/2 అవర్ దాకా అక్కడే నన్ను ఆఫ్ చేసేసాడు. నాకు ఇంకా కింద బోల్డ్ అంత పని ఉంది, వెన్నపూస పట్టుకోవాలరా అంటే ఒక్కట అని చెప్పేసి అట్లా ఒక 1/2 అవర్ చేసేసాడు అనమాట. ఇంకా కాకు డాబా మీద నుంచి ఎప్పుడైతే కింద పడుతుందో అప్పుడు కిందికి వెళ్ళిపోవడమే అని చెప్పేసానండి. ఎలా కొలా గట్టిగా గుట్టేశాను. ఇంకా డాబా మీద నుంచి కిందికి పడిపోయింది అనమాట. కిందికి అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించేసారు కదా, ఇంకా కట్టెల పొయ్యి రాజేసానమాట. సో ఈ వర్షాకాలం కట్టెల పొయ్యి రాజేయాలంటే పెద్ద టాస్క్ అయిపోయిందండి. పుల్లలు అయితే అస్సలు మండట్లేదు.
వర్షాకాలం కదండి, చన్నీళ్ళు ఏం పోసుకుంటామండి. ఇంకా పిల్లల కోసమని కట్టెల పొయ్యి ఇటు కూడా వెలిగిస్తూ ఉన్నాను. ఒక బరకం ముక్కలు, కాగితం ముక్కలు అవన్నీ వేసేసి కట్టెల పొయ్యి అయితే వెలిగిస్తూ ఉన్నాను. ఇంకా అందరం చక్కగా వేనీళ్ళు అయితే చేస్తున్నామండి. సో ఇంకా పిల్లలకి స్నానం చేయించిన తర్వాత నెక్స్ట్ డే హాలిడేనే కాబట్టి సండే అనమాట. సండే హాలిడే, మండే హాలిడే కాబట్టి ఇంకా హోంవర్క్లు ఏం పెట్టుకోలేదన్నమాట. ఈరోజు ఫ్రీ. అయితే ఏంటో నాకు అనీజీగా ఉందండి. స్కూల్ నుంచి రాగానే రేవతికి స్నానం చేయించే ముందు దిష్టి తీసేసాను. తర్వాత నాకు కడుపులో నొప్పి చికాకుగా ఉందన్నమాట. కళ్ళు మంటలు, తలనొప్పిలాగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలాగా కూర్చున్నానండి. తర్వాత వెన్నపూస చేయాలండి. పిల్లలకి ఇంట్లో నెయ్యి కూడా అయిపోయింది. ఇంకా రోజుకి లేట్ అయిపోతుందని చెప్పేసి ఈరోజు హోంవర్క్ కూడా లేదని చెప్పి ఇంకా వెన్నపూస చేస్తూ ఉన్నానండి. ఈరోజు మార్నింగ్ పెరుగు కూడా తోడుకోలేదనమాట. మధ్యాహ్నం టైంలో పెరుగు కూడా తోడుకోలేదు. దాంట్లో కూడా వెన్నపూస కొంచెం ఉంది. అది కొంచెం మేగడు ఉంది కదా, అది కూడా వేసి మొత్తం మిక్సీ పట్టేశాను. నేను ఊరి నుంచి వచ్చిన కాడి నుంచి ఇప్పుడేనండి నెయ్యి తయారు చేయడం. నేను వచ్చి కూడా 1 month పైనే అవుతుంది. 40 days అవుతుంది. 40 daysలో కూడా ఇప్పుడే అనమాట నెయ్యి చేయడం. మా పాలు కాదు కదండి, సో పలచగా ఉంటున్నాయన్నమాట. మీగడ కూడా సరిగా ఉండట్లేదండి. మా అనుకో 20 daysకే బాక్స్ నిండిపోతుంది అనమాట. ఒక పావు కేజీ 3 గిద్దెల దాకా వస్తుందండి. పావు కేజీ పైన అంటే 3 గిద్దెల దాకా వస్తుంది. సో ఇంక ఇది వచ్చేసి అంత 40 days అయినా కానీ ఒక పావు కేజీ దాకే వచ్చిందండి. సో ఆ మజ్జిగ వాటర్ ఉంటాయి కదా, దాంట్లో ఏంటంటే వరిపిండి వేసేసి పొద్దున్నే పుల్లట్లు కూడా వేసుకుంటారు. నేనేం చేశానంటే గిన్నెలు కొంచెం నల్లగా ఉంటాయి కదా, మనం వండుకునే గిన్నెలు కొంచెం మాడినట్టుగా కానీ నల్లగా ఉన్నా కానీ దాంట్లో పూసేసి 2 days అలానే ఉంచేసామనుకోండి, ఆ నలుపు మొత్తం పోతుంది. సో అందుకని చెప్పేసి ఒక గిన్నె అలా ఉంది, కొంచెం నల్లగా ఉందన్నమాట. దాంట్లో పోసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. వర్షాకాలం కాబట్టి 2 days అలానే ఉంచాలండి. అదే ఎండాకాలం అనుకోండి ఒక్కరోజు ఉంచితే సరిపోతుందండి. సో ఇంకా 2 days అయితే ఉంచాలండి. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఆ గిన్నెను అలాగే 2 days or 3 days ఉంచామనుకోండి, గిన్నె కొంచెం వైట్గా ఉంటుందన్నమాట. నలుపు అనేది పోయి కొంచెం తెల్లగా అనిపిస్తుంది. సో అదైతే పక్కన పెట్టేసి వెన్నపూస కూడా రెడీ అయిపోయిందండి. వెన్నపూస చేతికి అతుక్కోకుండా ఉండాలంటే చిన్న టిప్ ఏంటంటే కూల్ వాటర్ పోయాలి. మీకు అందరికీ తెలిసిందే కదా. కూల్ వాటర్ పోసేసి ఒక 2 times కడిగేసి ఇదిగోండి ఒక గిన్నెలోకి తీసేసి స్టవ్ మీద పెట్టేశాను. చేతికి అతుక్కుంటే జిడ్డుగా ఉంటుంది కదా, చికాగ్గా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఒక పావు గంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో చక్కగా ఉండలాగా వచ్చేసింది. అది గిన్నెలో పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇదిగోండి నెయ్యి కూడా రెడీ అయిపోయిందండి. సో ఇంకా పూసగా ఉందన్నమాట నెయ్యి అయితే. నేను కొంచెం వెన్నపూస తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. మొత్తం కరిగేసిన తర్వాత కొంచెం తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. 2 days నుంచి అనుకుంటున్నానండి కొంచెం వెన్నపూస తీసుకొని పక్కన పెట్టుకోవాలని. సో మర్చిపోయాను అనమాట, మొత్తం కరిగేసుకున్నాను. నెయ్యి రెడీ అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు కానీ మెంతులు కానీ వేస్తారు, కానీ నేనైతే ఏమి వేయనండి. అంటే మెంతులు కానీ కరివేపాకు కానీ వేస్తే ఫ్రెష్గా ఉంటుంది అంటారు, కానీ ఫ్రెష్గా ఉండే అంత ఎక్కడ ఉంటుంది చెప్పండి. పావు కేజీ ఎంతలోకి వస్తుంది, మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి త్వరగానే అయిపోతుంది. సో అలాగా వేడిగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకున్నానండి. త్వరగా జారిపోతుందంట వేడిగా ఉన్నప్పుడు, అందుకని చెప్పేసి మొత్తం ఫిల్టర్ చేసుకున్నాను. సో మనకి గోదావరి కూడా ఎక్కువగా లేదనమాట. సో చూసారు కదండి, పూస కమ్మని నెయ్యి అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, ఈరోజు బ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. ఓకేనా, బాయ్.